చాలా మంది నా షెల్టర్ కి వచ్చి చూసినప్పుడు నన్ను ఫస్ట్ అడిగే క్వశ్చన్, మీరు ఎందుకు ఇన్ని బ్రీడ్ డాగ్స్ మెయింటైన్ చేస్తున్నారు? హలో అండి, ఈ పప్పికి యాక్సిడెంట్ అయ్యి లెగ్స్ ప్యారలైజ్ అవ్వటం వలన ట్రీట్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా షెల్టర్ ఉండాలి అని షెల్టర్స్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు అమలాపురంలో ఉన్న భాను గారు అయితే పప్పికి షెల్టర్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. మేము షెల్టర్లో అడుగు పెట్టగానే వాళ్ళు చేసే సర్వీస్, అక్కడ ఉన్న డాగ్స్ పైన వాళ్ళు చూపించే ప్రేమ చూసి వాళ్ళ జర్నీ ఏంటో మాకు తెలుసుకోవాలనిపించింది. సో వాళ్ళ మాటల్లో మనం ఇప్పుడు విందాం. అందరికీ నమస్కారం, నా పేరు భాను ఐశ్వర్య. సో నేనైతే ఈ సర్వీస్ యానిమల్ సర్వీస్ స్టార్ట్ చేసి దగ్గరగా 3.5 years అవుతుంది అనమాట. 2022 ఎండింగ్ లో ఒక ప్యారలైజ్డ్ డాగ్ తో నా ఈ సర్వీస్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు మేము దాదాపు స్ట్రీట్ డాగ్స్ కన్నా ఒకళ్ళు పెంచుకుని వదిలేసిన బ్రీడ్ డాగ్స్ ని మేము ఎక్కువగా రెస్క్యూ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే స్ట్రీట్ డాగ్స్ మాకు ఏదైనా ప్రాబ్లమ్ లో ఉన్నా మేము వెంటనే వాటిని రెస్క్యూ చేసి ట్రీట్మెంట్ చేసి వాటిని అక్కడే వదిలేయడం అనేది జరిగేది. ఈ బ్రీడ్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో మేము వెంటనే వదలలేకపోయే వాళ్ళం. వాటిని ఎవరు అడాప్షన్ కూడా తీసుకునేవాళ్ళు, వాళ్ళకి చిన్నపిల్లలే కావాలనేవారు. ఈ పెద్దవన్నీ కూడా అగ్రెసివ్ అయిపోయి కాలు విరిగిపోయిందని, లేక ర్యాషెస్ వచ్చాయని, అలాగని ఇలాగని వీటిలన్నింటినీ రోడ్డు మీద వదిలేసేవారు. చాలా మంది నా షెల్టర్ కి వచ్చి చూసినప్పుడు నన్ను ఫస్ట్ అడిగే క్వశ్చన్, మీరు ఎందుకు ఇన్ని బ్రీడ్ డాగ్స్ మెయింటైన్ చేస్తున్నారు? ఏంటది? స్ట్రీట్ డాగ్స్ అయినా డాగ్సే, బ్రీడ్ డాగ్స్ అయినా డాగ్సే, ఏదైనా జంతువే. నేను చేసేది జంతువుకి, అంతేగాని వీధి కుక్కకే చేయాలి, దీనికే చేయాలి అనేది మానవత్వం అన్నింటికి వర్తిస్తుంది. కానీ కేవలం వీధిలో తిరిగే వాటికే లేక ఎగిరే వాటికే అనే రూల్ ఏం లేదు. నేను అన్నింటికి సేవ్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మన కళ్ళ ముందున్న వాటిని ఎంతో కొంత మనం సర్వీస్ చేయాలి, వాటికి ఎంతో కొంత హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో నేను 3.5 years బ్యాక్ నేను ఈ సర్వీస్ స్టార్ట్ చేయడం ఇండివిజువల్ గా స్టార్ట్ చేశాను.